మరికొద్దిసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి. రైట్, బాలాజీ యాదవ్ గారు, సో $1 మిలియన్ క్వశ్చన్. ఆల్మోస్ట్ ఇన్సిడెంట్ అక్టోబర్ 21న జరిగింది. డిసెంబర్ 3 వరకు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ 3 నెలల కాలంలో ఏం జరిగిందనేది ప్రజలకు చెప్పే ప్రయత్నం ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు? మేడం, ముందుగా మీకు అదేవిధంగా బిగ్ టీవీ ప్రేక్షకులకి, ప్యానల్ పెద్దలు రంగారెడ్డి గారికి, ఇంజనీర్, అదేవిధంగా కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా పెద్దలు ఎండ లక్ష్మీనారాయణ గారికి, మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా జైన్ కాబోయే అధ్యక్ష గారికి నమస్కారం. మేడం, ఓకే, ప్రధానమైన చర్చ కాళేశ్వరం అనే ప్రాజెక్టు, కాళేశ్వరం యొక్క గొప్పతనం, అసలు కాళేశ్వరంలో రీడిజైన్లో ఎటువంటి లాభాలను తెలంగాణ ప్రజలకు అందించాలనే ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది. గత ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసింది అనే అంశాన్ని కనీసం ప్రజల ముందు చర్చకు వస్తున్నాను కానీ చాలా ఆనందపడతా ఉన్నాను నేను. వాస్తవానికి అసలు కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ ఎందుకు ముందుకు వచ్చింది? గతంలో ఈ ప్రాజెక్ట్ ఏ రూపంలో ఉండే? గతంలో ఏదైతే ప్రాణాయిత చెవెళ్ళ పేరుతోటి ప్రారంభించినటువంటి ఈ ప్రాజెక్టు తమ్మిడిహట్టి దగ్గర ప్రారంభించాలని ప్రయత్నం చేసినారు. తమ్మిడిహట్టి దగ్గర ప్రారంభించినప్పుడు 2007లో మేడం, వీళ్ళు 2007 సారీ టు ఇంటరప్ట్, కాకపోతే మొదటి నుంచి మొత్తం అంతా చర్చ వద్దు, దానికోసం కొన్ని వందల గంటలు డిస్కషన్ జరిగింది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఇష్యూ ఏదైతే ఉందో, ఇష్యూ జరిగినప్పటి నుంచి అక్టోబర్ 21వ తేదీ నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అంశాన్ని చర్చకు ఎందుకు పెట్టలేదు? ఒకవేళ ఎన్నికల ముందు కూడా ఇది అంత పెద్ద విషయం కాదు, అక్కడ ఏదో చిన్న సాంకేతిక లోపం అయితే అదే విషయాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఇప్పుడు మేడం, నేను ఏమంటున్నంటే, ఇప్పుడు చర్చ ముందు నుంచి చేసుకోకుండా చివరిది మీకు అర్థం కాదు. నేను ఏమంటున్నట్టే, చర్చలో ఒక 1-2 minutes నాకు ఇస్తే నేను అంశాన్ని ముగిస్తాను. నేను ఏమంటున్నంటే, మే 16వ తారీఖు 2007లో 124 జీవో ఇచ్చి 16 లక్షల ఎకరాలకు మేము ఆ రోజు సాగునీరు అందించడం కోసం ఈ ప్రాణాయిత చెవెళ్ళ ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నామని చెప్పేసి ఆ రోజు చెప్పినటువంటి ప్రభుత్వం ఎందుకు 2008లో, అంటే ఆ రోజు 2007లో ప్రారంభించేటప్పుడు 17,875 కోట్లు ఎందుకు అయింది? మళ్ళీ ఎంబటే 2008 డిసెంబర్ 17వ తారీఖున జీవో నెంబర్ 238 ఇచ్చి మళ్ళీ ఆ రోజు 38,500 కోట్లకు ఎందుకు పెంచినారు? మళ్ళీ అదేవిధంగా 2010 ఈ ప్రాజెక్టు వ్యయం 40,300 కోట్లకు ఎట్లా పెరిగింది అనే అంశాన్ని ఇవాళ ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. అంటే 2007 నుంచి 2010కి వచ్చే వరకే, అంటే 3 సంవత్సరాలు వచ్చేసరికి ట్రిపుల్ అయింది ప్రాజెక్టు వ్యయం. కాబట్టి ఇలా మా మీద విమర్శ చేస్తున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఈ ప్రాజెక్టు వ్యయం ఎందుకు పెరిగింది అనేటువంటి అంశాన్ని ఒకసారి ప్రజల ముందు ఉంచుతా ఉన్నాను. మేము 80,000 కోట్లకు పెరిగినటువంటి ప్రాజెక్టు వ్యయం ఏంటి? మీరు 2007లో ఇచ్చిన జీవో 2010కి వచ్చే వరకు 3 రెట్లు కావడానికి కారణం ఏంటో ఒక్కసారి ప్రజలు బేరేజ్ వేసుకోవాలి. ఆ రోజు తమ్మిడిహట్టి దగ్గర వచ్చినటువంటి నీటి లభ్యత ఏంటి? 160 టీఎంసీల లభ్యత అని చెప్పినారు. 160 టీఎంసీల లభ్యత అని చెప్పి 16 టీఎంసీలు రిజర్వాయర్లు కడితే సిడబ్ల్యూసీ తిరస్కరించింది. అది ఎట్లా నిర్వహిస్తారు? 160 టీఎంసీల నీరును 16 టీఎంసీలు రిజర్వాయర్లు ఎట్లా నిర్వహిస్తారని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకించినారు. కారణం ఏంటంటే, ఆ రోజు రాజశేఖర రెడ్డి అని చెప్పేసి వీళ్ళ అభిమాన నాయకుడిగా చెప్తా ఉన్నారు. ఆ రోజు ప్రారంభించిన రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసి, ఒకవైపు ఇక్కడ ఒకవేళ ప్రాజెక్టు కాక నిర్మిస్తే, ఒకవేళ ఈ ప్రాజెక్టు కాక ముందుకపోతే ధవళేశ్వరం దగ్గర ఉన్న గోదావరి జలాలు అక్కడ ఆంధ్ర ప్రజలకు లభ్యం కాదనే ఆలోచనతోటి ఒక కుట్ర చేసి ఈ 2007 నుంచి 2014 వరకు డ్రాగన్ చేసిరండి. 2007, 2014 ఎన్ని సంవత్సరాలండి? ప్రాజెక్ట్ గ్రౌండ్ అవ్వలేదు. ఇప్పుడు అక్కడ దానికి ఎవరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ గ్రౌండ్ అయిన ప్రాజెక్ట్ జరుగుతున్న సిచువేషన్స్ కి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ చిలక పలుకుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా దాన్ని ప్రారంభం చేయకపోవడం. ప్రాజెక్ట్ గ్రౌండ్ అవ్వలేదు కదా, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం అదే. ఖచ్చితంగా అక్కడ కూడా ఇప్పుడు ఏదైతే 70,000 కోట్లు 130,000 కోట్లు ఏ విధంగా పెరిగిందో అక్కడ కూడా అది పెరిగిందని సమాధానం చెప్పే ప్రయత్నం చేయొచ్చు. బహుశా దానికి అద్దెం దగ్గర గారి ఆన్సర్ తీసుకుందాం. బట్ నా క్వశ్చన్ ఇప్పుడు, సో దీనికి సమాధానం ఏం చెప్తారు? ఈ 3 నెలల కాలంగా ఏం జరిగింది అనేది కనీసం ప్రభుత్వం ఇంటర్నల్ గా మీరైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా? లేకపోతే ఎన్నికలు అయిన తర్వాత ఏదో ఒకటి చేద్దాం, ఎన్నికల తర్వాత సిచ్యువేషన్ బట్టి దానికి తగ్గట్టుగానే ముందుకెళ్దామని చెప్పి ఆ అంశాన్ని పక్కన పెట్టేశారా? లేదు మేడం, నేను ఏమంటున్నా, కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ అనేది ఒక ప్రాజెక్ట్ కాదు, అది సమగ్రమైనటువంటి సమూహంతో కూడినటువంటి ప్రాజెక్టులు. అవి అందులో 7 లింకులు ఉంటాయి, 28 ప్యాకేజీలు ఉంటాయి, 200 కిలోమీటర్ల సొరంగాలు తవ్వినము, 1,830 కిలోమీటర్ల కాలువలు తవ్వినము, 141 టీమ్స్ నిల్వ చేసి 17 రిజర్వాయర్లు ఉన్నవి, 91 పంపులు ఉన్నవి. ఈ విధంగా చూస్తే సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ అనేది 3 రకాల బ్యారేజీలు ఉన్నాయి. ఏదైతే 3 రకాల బ్యారేజీలలో ఒక బ్యారేజ్ అయితే మేడిగడ్డ ఉందో, ఆ మేడిగడ్డ సంబంధించి 40,000 ఎకరాల సాగునీరు అందించడం కల్పించిన బ్యారేజ్ అది.
అందులో 86 పిల్లర్లు ఉన్నవి, 8 బ్లాకులు ఉన్నవి, 1600 మీటర్ల పొడవు ఆ యొక్క బ్యారేజ్ యొక్క పొడవు. ఈ విధంగా 1600 మీటర్ల పొడవులో ఒక్కొక్క బ్లాక్ లో 10 నుంచి 12 పిల్లర్లు ఉన్నవి. ఏదైతే 7వ బ్లాక్ వద్ద జరిగినటువంటి అయితే కుంగినటువంటి పిల్లర్ ఏదో మేడం, ఎవరైనా ఇప్పుడు ఇంజనీర్ల నిర్మాణం డిపిఆర్ రూపొందించారు, సుమారు 12 నుంచి 13 సంబంధించినటువంటి సెంట్రల్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ నుంచి అనుమతులు తీసుకున్నాము, డిపిఆర్ రూపొందించినాము, డిపిఆర్ కి ఎంత కాస్ట్ అవుతుందో చెప్పినాము. తర్వాత నిర్మించే క్రమంలో ఏదైతే ఇంజనీర్ల యొక్క నిపుణులకు సంబంధించి కావచ్చు, ఆ కుంగబాటు ఏదైతే జరిగిందో దాన్ని ఎవరు కూడా దాన్ని కాదనలేం కదా. దాని ఖచ్చితంగా దురదృష్టకరమైన సంఘటన. ఓ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగినప్పుడు దానిలో కుంగిపోవడం అనేది దురదృష్టకరమైన సంఘటన అనేది బీఆర్ఎస్ పార్టీగా చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీగా చెప్తున్నాం, బీఆర్ఎస్ సంబంధించినటువంటి శాసనసభాపక్షం కూడా చెప్పింది ఈ రోజు. ఆ దురదృష్టకరమైన సంఘటనని మేడం, దురదృష్టకరమైన సంఘటన ఎందుకు జరిగింది, ఏ లోపం డ్యామ్ సేఫ్టీ అథారిటీ తెలంగాణకు వచ్చి తెలంగాణ ఇరిగేషన్ అధికారులను దాదాపు 20 ప్రశ్నలు అడిగితే అందులో కేవలం 11 ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పారు. మిగతా అంశాలకు సంబంధించి సమాధానం చెప్పలేదు. దానికి అప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఒక 10 రోజుల సమయం ఇచ్చింది. ఒకవేళ 10 రోజుల సమయంలో మిగిలిన 8 ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోతే ఇది పూర్తి నిర్లక్ష్యంగానే భావించాల్సిన అవసరం ఉంది అంటూ అప్పుడు కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. డ్యామ్ సేఫ్టీ చట్టం ప్రకారం కూడా అప్పటి ప్రభుత్వంపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు చెప్తూ వచ్చారు. సో అప్పటి నుంచి ఆ తర్వాత కూడా దానికోసం డిస్కషన్ జరగలేదు. వర్షాకాలం వచ్చిన తర్వాత అక్కడ నీటి లభ్యత కోసం కావచ్చు, వాటి కోసం దేటి కోసం కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అక్కడ విచారణ ఎప్పుడూ చేపట్టలేదనే అంశం క్లియర్ గా కనిపిస్తోంది. దానికి ఏం ఆన్సర్ చేస్తారు మేడం గారు? నేను ఏమంటున్నట్టే, జరిగినటువంటి సంఘటన వెంటనే ఎప్పుడైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన సంబంధించి సెంట్రల్ బృందం ఏదైతే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చిందో వాళ్ళు పోయినారు, పర్యవేక్షించినారు, ప్రభుత్వం వాళ్ళకి సహకరించినది. ఇక్కడ ఇరిగేషన్ల బృందం మొత్తం కూడా వారితో పాటు వెళ్ళినది, అధికారుల బృందం అంతా వారితో వెళ్ళినది. రెగ్యులర్ గా అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమీక్ష చేసినారు. జరిగినటువంటి సంఘటన పట్ల ఏదైతే దాన్ని ఎంక్వైరీ చేయమని చెప్పినారు. ఒకవేళ ఆ బాధ్యత వహించాల్సి వస్తే ఇప్పుడు 2 సంవత్సరాల సంబంధించిన పీరియడ్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన నిర్మాణ సంస్థ ఏదైతుందో నిర్మాణ సంస్థను బాధ్యత చేస్తామని ఆ రోజు ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున, అధికారుల తరఫున దాన్ని అనౌన్స్ చేసినాం. ఈ రోజు అదే జరుగుతా ఉంది. కానీ కాళేశ్వరం అనేటువంటి సమగ్రమైనటువంటి సమూహమైనటువంటి ప్రాజెక్టులో ఏదో ఒక 81 పిల్లర్ వద్ద జరిగినటువంటి సంఘటనను టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు తప్పే, కేసీఆర్ తప్పు చేసినటువంటి ఒక దుష్పాచారం ఏదైతే ఉందో అది ఇలా చాలా దురదృష్టకరమైన విషయం. నేనేమంటే మంత్రులందరూ వెళ్ళారు, చూశారు, రాహుల్ గాంధీ వెళ్ళారు, చూశారు. ఈ రోజు మంత్రులందరూ ఏం చెప్తున్నారండి? మేము చెప్తున్నాం, వెల్కమ్ చేస్తా ఉన్నాం. మీరు ఏదైతే సింగిల్ జడ్జి తోటి ఏదైతే చేసి విచారణ చేసి జరిగినటువంటి విచారణ చేసి తప్పిదాన్ని చెప్పండి, దాని బాధ్యులలో చెప్పండి. చెప్పకుండా మంత్రులు పోయేసి ప్రెస్ మీట్ పెట్టి విచారణ చేయకుండానే సింగిల్ జడ్జిని నియమించకుండానే తప్పు జరిగిందని చెప్పేస్తారా? ఎట్లా ఇది అబద్ధాలు కాకపోతే ఏంది? కేసీఆర్ గారు చేసినటువంటి ప్రగతిని, కేసీఆర్ గారు చేసిన ప్రతిభను, అదేవిధంగా మన ఇంజనీర్లు చేసినటువంటి కృషిని తప్పుపడమే కదా. ఇలా ఎల్ఎన్టీ అనే సంస్థ కేసీఆర్ గారు ఒక్కటే సృష్టించిందా? ఈ దేశంలో అనేక ప్రాజెక్టులు చేపట్టింది కదా ఎల్ఎన్టీ కూడా. మీరు చెప్తున్న వాదనకి రంగారెడ్డి గారు మనతో